యురేనియంని శుద్ధి చేస్తానంటేనే గొడవకి దిగి దాదాపు 40 ఏళ్ల నుంచి ఇరాన్‌తో ఆటలాడుతున్నది అమెరికా. అట్లాగే అణుబాంబు తయారు చేస్తారు అనుకోగానే దాడులకే దిగింది అమెరికా. మరి భారత్ అణుబాంబు ఎప్పుడో అణుపరీక్షలు చేసింది. ఇందిరాగాంధీ టైంలో ఆపితే వాజ్పేయి వచ్చాక అమలు చేసి ఆ పైన సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారు. ఏమనంటే భారతదేశం తొలి అణు ప్రస్తావన చెయ్యదు, అణుప్రయోగం చేయదు. మా మీద చేసినప్పుడు వదిలిపెట్టకుండా ఉండటం కోసమే చేశామని. అయితే ఇప్పుడు విదేశాంగ విధానం, రక్షణ విధానం మారింది. సిప్రీ నివేదిక ప్రకారం మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో అణ్వాయుధాలు చేత్తో పట్టుకుని ఉంచింది భారత్. దాదాపు 17-18 ప్రదేశాల్లో మోహరించి ఉంచింది భారత్. ఎందుకని అంటే అణుబాంబులు వేస్తాం తీస్తామని పాకిస్తాన్ చెప్తే కైరానా హిల్స్ని తొక్కి నొక్కి బయటికి తీయలేని పరిస్థితి సృష్టించిన భారత్ ఆ పైన అణుబాంబులు మాత్రం రెడీ చేసి పెట్టుకుంది. అంటే ప్రపంచానికి ఒక సంకేతం ఇచ్చాడు మోడీ. మా జోలికి మేమెవరి జోలికి పోవట్లేదు, మా జోలికి వస్తే ఎవడికి ఎలా ఎప్పుడు ఎందుకు సమాధానం చెప్పాలో మాకు తెలుసు అన్న సంకేతం ఇచ్చారు. ఈ వ్యూహం వాస్తవంగా ఈ లీకేజ్ సిప్రీ నివేదిక ఎట్లా తెలిసింది? సిప్రీ వాడు వచ్చి అక్కడ కూర్చొని చేశాడా? ఎవడో స్వచ్ఛంద సంస్థడు ద్వారా డేటా తీసుకుంటాడు. వాళ్ళకి ప్రభుత్వం చెప్పకుండా తెలుసుద్దా? చెప్పినే జరిగింది. అంటే బీ ప్రిపేర్, మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని ప్రపంచానికి సంకేతం ఇస్తున్నారు మోడీ.